తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మొట్టమొదట ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఛానల్ని చాలామంది చూస్తున్నారు. దాదాపుగా 3,500 మంది దాకా సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఆదరిస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నవాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజున ఒక 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. అది మన సబ్స్క్రైబర్లో ఇద్దరు అడిగారు 2 ప్రశ్నలు, రెండు కూడా యాక్టింగ్ రిలేటెడ్ కాబట్టి ఆ 2 ప్రశ్నలకి సమాధానంగా ఒక ఎపిసోడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఇలాగా మీరు ఏదైనా యాక్టింగ్ సంబంధించింది లేదా డైరెక్షను లేదా స్క్రీన్ ప్లే సంబంధించినటువంటి మీకు డౌట్స్ ఏమైనా ఉంటే ఒక్కసారి మన ఛానల్లో ఉన్నటువంటి ఎపిసోడ్స్ చెక్ చేసుకుని వాటి మీద ఏదైనా ఎపిసోడ్ చేసుంటే చూసి తెలుసుకోండి. ఒకవేళ అవి కూడా మీకు ఇంకా తెలియకపోతే, అప్పటికి కూడా మీకు ఇంకా అనుమానం కనుక ఉన్నట్టయితే, డౌట్ ఉన్నట్టయితే దయచేసి నాకు కామెంట్ రూపంలో పెట్టండి. నేను సందర్భానుసారంగా ఒక ఎపిసోడ్ చేసి మీకు డౌట్ క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తాను. దానిలో మొట్టమొదటిది, ప్రభాత్ అనే ఆయన ఒక డౌట్ అడిగారు, ఆర్టిస్ట్కి క్యారెక్టర్ ఆర్టిస్ట్కి తేడా ఏంటి అనేది. రెండవది, అర్జున్ అనే ఆయన అడిగారు, ఏంటంటే యాక్టింగ్లో రాణించాలంటే మేము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమైనా టిప్స్ ఉన్నాయా అని అడిగారు. ఈ 2 విషయాలకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవ్వడానికి నేను ఈ రోజున ప్రయత్నిస్తాను. దయచేసి ఎపిసోడ్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ జీవితంలో ఈ విషయాలను ఆచరించడానికి ప్రయత్నించండి. పదండి ఎపిసోడ్లోకి వెళ్తాం. మొట్టమొదటి డౌట్ ఏంటంటే ఆర్టిస్ట్కి క్యారెక్టర్ ఆర్టిస్ట్కి తేడా ఏంటి. నాకు తెలిసి ఈయన అడిగిన ఆయన ఫిల్మ్ ఆర్టిస్ట్కి, అంటే సినిమాల్లో పనిచేసే మామూలు ఆర్టిస్ట్కి క్యారెక్టర్ ఆర్టిస్ట్కి తేడా ఏంటని అడిగినట్టు అనిపిస్తున్నారు. అలా కాకుండా జనరల్గా ఆర్టిస్ట్కి క్యారెక్టర్ ఆర్టిస్ట్కి అనే మాట కనుకటైతే ఆర్టిస్ట్ అనే మాట చాలా చిన్నగా అనిపిస్తుంది, కానీ విస్తృతమైనటువంటి అర్థంలో మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఏ రంగంలో అయినా సరే దానిని ప్రదర్శించేవాడు. సపోజ్ మ్యూజిక్ అనుకోండి, ఆ మ్యూజిక్ ఆర్టిస్ట్ అంటారు. పెయింటింగ్ వేస్తారని పెయింటింగ్ ఆర్టిస్ట్ అంటారు. శిల్పకళ, ఇలా రకరకాల కళల్లో, డాన్స్, అలా రకరకాల అన్ని కళల్లో, రకరకాల విద్యల్లో దాని యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించేవాడిని ఆర్టిస్ట్ అనేటువంటి ఒక సంబోధనతో లేదా ఒక అడ్జెక్టివ్తో కలుపుతూ ఉంటారు. ఇది ఒక జనరల్ టర్మ్ ఆర్టిస్ట్ అనేది. ఆర్టిస్టిక్గా ఏదైనా వర్క్ చేస్తే ఆయన ఆర్టిస్ట్ అవుతాడు. ఇది సింపుల్గా చెప్పుకోవాలంటే. సినిమా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్టిస్ట్ అంటే ఎవరైనా సరే కెమెరా ముందు నటించే వాళ్ళని ఆర్టిస్టే అంటారు. అది హీరో అవ్వచ్చు, విలన్ అవ్వచ్చు, తర్వాత కామెడీ ఆర్టిస్ట్ అవ్వచ్చు, బ్యాక్గ్రౌండ్లో పనిచేసే ఆర్టిస్ట్ అవ్వచ్చు, ఒక్క సీన్లో యాక్ట్ చేసే యాక్టర్ అవ్వచ్చు, ఒక డైలాగ్తో చేసే యాక్టర్ అవ్వచ్చు, లేడీ ఆర్టిస్ట్ అవ్వచ్చు, హీరోయిన్ అవ్వచ్చు, మదర్ క్యారెక్టర్ అవ్వచ్చు, ఎలా అయినా అవ్వచ్చు. వీళ్ళందరూ కూడా కెమెరా ముందు నటించేవాళ్ళు, కనిపించేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆర్టిస్ట్ అని అంటారు. ఇది సింపుల్గా. వీళ్ళల్లో రకరకాల వర్గాలు ఉన్నాయి. లేడీలు అంటే లేడీ ఆర్టిస్టులు, లేడీలో క్యారెక్టర్లు వేసేవాళ్ళు లేడీ క్యారెక్టర్ ఆర్టిస్టులు, లేడీలో కామెడీ చేసేవాళ్ళు లేడీ కామెడీ ఆర్టిస్టులు. ఇలా వాళ్ళు వేసేటటువంటి జానర్ని బట్టి, చేసేటటువంటి పరిస్థితిని బట్టి వాళ్ళని ఒక వర్గంగా చెప్తూ ఉంటారు. లేడీ ఆర్టిస్ట్ అంటే కామన్ మాట. లేడీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే పర్టికులర్ మదర్ క్యారెక్టర్నో ఏదో స్పెషల్ క్యారెక్టర్స్ మాత్రం వేసేవాళ్ళు. అంటే చిన్న చిన్న ఒక సీన్ 6 సీన్ ఉంటే వేయరు. ఏదైనా ఒక హీరోకి తల్లో, మదరో, అత్తగారో ఇట్లాంటి క్యారెక్టర్లు వేసేవాళ్ళు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటారు. అలాగే మేలుకి కూడా నటించేవాళ్ళని ఆర్టిస్ట్ అవుతారు. క్యారెక్టర్స్ పర్టికులర్గా హీరో తండ్రి, హీరోయిన్ తండ్రి, లేకపోతే విలన్ యొక్క తండ్రి, ఇలా ప్రధానమైన పాత్రలు ఏవైతే ఉంటాయో, అంటే ప్రధాన పాత్రకి అనుసంధానంగా లేదా వాటికి అనుబంధంగా ఉండేటువంటి ఫ్యామిలీ క్యారెక్టర్స్ వేసే వాళ్ళందరినీ కూడా క్యారెక్టర్ ఆర్టిస్టులు అని అంటారు. అలా కాకుండా సినిమాలో బ్యాక్గ్రౌండ్లో కనిపించే వాళ్ళని బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు లేదా జూనియర్ ఆర్టిస్టులు అంటారు. అలాగే ఒక డైలాగ్ చెప్పేవాళ్ళు, 1 లేదా 2, 3 డైలాగులు చెప్పేవాళ్ళని డైలాగ్ ఆర్టిస్టులు అని అంటారు. ఇలా చేసే పనిని బట్టి, దాని యొక్క డిమార్కేషన్ బట్టి, వాళ్ళు చేసేటటువంటి లెంగ్త్ ఆఫ్ క్యారెక్టర్లు, తర్వాత టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ బట్టి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క పేరుతో ఉపయోగిస్తూ ఉంటారు. వీళ్ళ రెమ్యూనరేషన్స్ కూడా వాళ్ళ యొక్క వేసేటువంటి వేషాన్ని బట్టి, వాళ్ళ డిమాండ్ని బట్టి ఆధారపడి ఉంటాయి. జూనియర్ ఆర్టిస్ట్కి లేదా బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్కి ఒక స్టాండర్డ్, అంటే మన ఛాంబర్ నిర్ణయించినటువంటి ఏవే ధరలు ఉన్నాయో అవి తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుంది. వాటి ఫుడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఇచ్చి అవి రోజుకి ఇవ్వాల్సినటువంటి అవకాశం ఉంది. అలాగే అలా రావాలంటే ఒక ఏజెంట్స్ ద్వారా లేదా అసోసియేషన్లో మెంబర్ అయ్యి ఉండాలనే విషయాలు కూడా ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఉంది. అలాగే ఆర్టిస్ట్ అయిన వాళ్ళు కూడా ఎవరైనా సరే
రాగానే అసోసియేషన్లో వెళ్ళక్కర్లేదు. మనకి ఆర్టిస్టులుగా జనరల్గా మా అనే అసోసియేషన్ ఉంది తెలుగులో. దానిలో 3-4 సినిమాలు వరుసగా నటించినట్టయితే, దానిలో గుర్తింపు పొందిన పాత్రలు పొందినట్టయితే, మీరు కనుక అసోసియేషన్లో చేరాలనుకుంటే కొంత అమౌంట్ని వాళ్ళు చెప్తారు, ఎంతో అమౌంట్, ఆ అమౌంట్ని బట్టి మీరు అక్కడ కట్టి మా ఆర్టిస్ట్లో చేరాలి. మీరు చేసినటువంటి సినిమాలు, వాటికి సంబంధించిన సీడీలు, ఇన్ఫర్మేషన్ కూడా అప్లికేషన్లో మనం పూర్తి చేసి మీరు అప్లై చేసి అమౌంట్ కట్టినట్టయితే ఆ కమిటీ మెంబర్లు చూసి మీకు కార్డు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇది దీనిలో ఒక 4-5 సినిమాలు చేసిన ప్రధాన పాత్రలు బాగా పేరు పొందినటువంటి వాళ్ళు చేసేటువంటి కార్యక్రమం. ఎందుకంటే 1-2 సినిమాల్లో ఒక చిన్న వన్ సీన్ వేసి వెంటనే మా అసోసియేషన్లో చేరదామంటే మీరు వేసిన దానికి వచ్చే రెమ్యునరేషన్ దాన్ని తీసుకునే దానికి చాలా తేడా ఉంటుంది. ఒక్కోసారి 1,00,000 కూడా ఉండొచ్చు, అంత అంత ఎక్కువ ఉంటుంది. ఇన్స్టాల్మెంట్లో కట్టినప్పుడు చాలా ఎక్కువ ఉంటుంది. బట్ అలాంటి సాహసం ఎవరు చేయరు. కొంచెం పేరు వచ్చిన తర్వాత అసోసియేషన్లో చేరతారు. ఇది ఆర్టిస్ట్కి, క్యారెక్టర్ ఆర్టిస్ట్కి సినిమాలో ఉన్నటువంటి పర్టికులర్గా తేడా మీరు గమనించారనుకుంటాను. ఆర్టిస్ట్గా రాణించాలంటే ఏంటి టిప్స్? సినిమా ఆర్టిస్ట్గా పర్టికులర్ సినిమా లేదా టెలివిజన్ రంగంలో లేదా అడ్వర్టైజ్మెంట్ రంగంలో అంటే మీడియా రంగంలో కనుక ఆర్టిస్ట్గా మీకు ఉండాలనుకున్నట్టే, లేదా వెబ్ సిరీస్ కూడా, షార్ట్ ఫిల్మ్స్, ఇవన్నీ కూడా కెమెరా ముందు వచ్చేవి. వీటన్నిటికీ కూడా ఉండాలని అంటే దానికి మీరు నటనలో ఎంతో కొంత అనుభవం ఉండాలి. బై బర్త్ మీకు టాలెంట్ ఉందనుకోండి, అద్భుతమైనటువంటి శరీర సౌష్ఠవం ఉంది, హైట్ వెయిట్ ఉన్నారు, చక్కగా మంచి కంఠం ఉంది, మంచి ఎక్స్ప్రెసివ్ ఫేస్ ఉంది, డైలాగ్ చెప్పగలిగితే, డైరెక్టర్ ఏదైనా చెప్తే దాన్ని మళ్ళీ మీరు రిప్రొడ్యూస్ చేయగలిగే కెపాసిటీ ఉంటే ఒక్కొక్కసారి మీరు డైరెక్ట్గా రావచ్చు. అలా కాకుండా నాకు ఏదన్నా ఒక అనుభవం కావాలి అనుకుంటే నేను చెప్పేటువంటి సింపుల్ టెక్నిక్ ఏంటంటే, మీకు దగ్గరలో ఎవరైనా సరే షార్ట్ ఫిల్మ్ తీస్తుంటే చిన్నగా వాళ్ళతో ప్రయత్నించండి. లేదు అవి కూడా మాకు అవకాశం లేదంటే, ఇప్పుడు నాటకాలు వేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారేమో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి డైరెక్టర్ని కలిసి నాకు చిన్న చిన్న వేషాలు అడగండి. నాటకంలో వేయటం వల్ల మీకేం వస్తుందంటే, ముందు 10 మంది ముందు నిలబడి ధైర్యంగా మాట్లాడటం అర్థమవుతుంది. అది మీకు కాన్ఫిడెంట్ ఇస్తుందన్నమాట. ఆ తర్వాత ప్రొజెక్షన్ అంటే వాయిస్ ప్రొజెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఎదురు ఆర్టిస్ట్ చెప్తుంటే దానికి తగ్గట్టుగా భావాన్ని మీరు పలికించేటువంటి ప్రాక్టీస్ కూడా ఈ రిహార్సల్స్ వాటిలో డైరెక్టర్ మీతో చేయిస్తారు. రిహార్సల్ చేస్తున్నప్పుడు డైరెక్టర్ రకరకాల కరెక్షన్స్ చెప్పి, ఒక రకంగా చెప్పాలంటే ట్రైనప్ చేసినట్టుగా మీకు ఫ్రీ ట్రైనింగ్ కూడా దొరుకుతుంది అక్కడ. ఇలా చాలా నాటకాలు దాదాపుగా 2-3 నెలలు కొన్ని నాటకాలు వేసి మంచి పాత్రలు పేరు తెచ్చుకున్నట్టయితే మీరు ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్సో, వెబ్ సిరీసో, సినిమాల్లో చిన్న చిన్న వేషాలని ప్రయత్నించవచ్చు. ఎందుకంటే ఈ మాత్రం అనుభవం ఉంటే వాళ్ళు సెలక్షన్ పిలిచినప్పుడు మీకు డైలాగ్ ఇచ్చో, లేదా మీకు ఏదైనా తెలిసింది చేయమన్నారనుకోండి, మీరు అలా నాటకంలో వేసిన డైలాగులో ఆ చిన్న పోర్షన్ చేస్తారు. లేదా వాళ్ళు ఏదైనా డైలాగ్ ఇచ్చారనుకోండి, మీరు డైలాగ్ చెప్పడం ఇవన్నీ కూడా డైరెక్టర్ మీకు చెప్తారు కదా నాటకాల్లో, వాటిని ఉపయోగించుకుని ముందుకెళ్ళచ్చు. సో ఇప్పుడు చాలామంది నాటకాలు తగ్గిపోయినాయి, కానీ చాలా సందర్భాల్లో మీరు కనుక ఇంట్రెస్ట్ చూపించినట్టయితే ఆ నాటక సంఘాలు ఎక్కడున్నాయో తెలుస్తాయి మీకు, దానిలో మీరు ఫాలో అప్ చేయొచ్చు. లేదా ఏదైనా చిన్న చిన్న ఇన్స్టిట్యూట్లో, మరీ చిన్న ఇన్స్టిట్యూట్లో మేము వెంటనే వేషాలు ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అని చెప్పి ప్రామిస్లు చేసేవాళ్ళు కాకుండా ట్రైనింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్లో చేరటం కూడా ఒక మంచి ఆపర్చునిటీయే. అలా కూడా అవకాశం లేదంటే మీకు దగ్గరలో మీ ఊళ్ళో ఎవరైనా సరే కెమెరా పెట్టి, సెల్ కెమెరానో చిన్నదో, ఇన్స్టాగ్రామో, యూట్యూబో ఏదో ఒకటి షార్ట్ ఫిల్మ్ కానీ షార్ట్స్ కానీ తీస్తున్నప్పుడు వాళ్ళని మీరు అవకాశం అడిగినట్టయితే అలా వాళ్ళతో, ఆయన కూడా అక్కడ కూడా డైరెక్ట్ ఉంటాడు కెమెరా వెనక, ఆయన చెప్పింది అలా చేస్తూ ఉంటే కొంతకాలం చేస్తే దాని నుంచి కూడా మీకు అనుభవం రావడానికి అవకాశం ఉంది. ఇవాళ ఆర్టిస్టులకి చాలా అవకాశాలు ఉన్నాయి, కానీ విచిత్రం ఏంటంటే ఆర్థికంగా మాత్రం చాలామంది ఇప్పటికి కూడా మోసం చేస్తున్నారు. మీరు వెళ్ళినటువంటి బిగినింగ్ స్టేజెస్లోనే మీకు డబ్బులు వచ్చేస్తాయి, వెంటనే చాలా పెద్ద స్టార్ అయిపోతాను, ఇవాళ ఇది రిలీజ్ అయితే కొన్ని వేల లక్షల మంది చూసిన అభిమానులు వస్తారనేటువంటి ఆశలు మాత్రం పెట్టుకోబోకండి. మీరు మిగతా రంగాల్లో కష్టపడితే ఒక స్టేజ్కి ఎలా వస్తారో, ఈ సినిమా రంగంలో లేదా టెలివిజన్ రంగంలో లేదా వెబ్ సిరీస్, మరొక యూట్యూబ్ రంగంలో కూడా చాలా కష్టపడి మీ టాలెంట్ని ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకుంటూ రావాల్సిన అవసరం ఉందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ రాణించాలంటే మొట్టమొదటి చేయాలంటే అవకాశాలు ఎక్కడున్నాయో చూసుకోవటం, వాటిని వెతుక్కుంటూ వచ్చిన ప్రతి అవకాశాన్ని, బిగినింగ్ స్టేజ్లో వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవటం నేర్చుకోవాలి. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, మీకు ఎవరో అవకాశాలు లేకపోతే సెల్ ఫోన్ మీ దగ్గరే ఉంది, చిన్న చిన్న స్కిట్స్ రాసుకుని ఎవరితోనో షూట్ చేయించుకుని మీరే కెమెరా ముందు నటించి మీరు అప్లోడ్ చేసుకోవటం, అదొక పద్ధతి. లేదా ఎవరైనా మీ ఫ్రెండ్ ఎవరైనా తీస్తుంటే అతనితో పాటు కలిసి పనిచేసి దానిలో చిన్న వేషాలు వేసి ముందుకెళ్ళటం మూడో పద్ధతి. నాలుగో పద్ధతి, ఎవరైనా సినిమా లేదా టెలివిజన్ సిరీస్ మరొకటో ఏదైనా తీస్తుంటే వాళ్ళ దగ్గరికి అడిగి మీ
ఆహార్యానికి, మీ శరీరానికి, మీ యొక్క గొంతుకి, మీ పద్ధతికి తగ్గ పాత్రను ఏదైనా అడగండి, సింపుల్గా అడగండి, వేసి వాళ్ళని మెప్పించండి, తర్వాత మరొక పాత్ర గురించి ప్రయత్నించండి. ఇలా మన చుట్టుపక్కల ఉన్నటువంటి అవకాశాలను ఉపయోగించుకుని మెట్టుగా ఎదగటానికి ప్రయత్నించండి. ఇది ఒక మంచి పద్ధతి. ఏమీ లేకపోతే మీ ఊళ్ళోనే ఉండి సెల్ ఫోన్ తీసుకుని చిన్న స్కిట్స్ రాసుకుని ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకుని మీరు నాటకాలనే వేయండి, లేదా కెమెరాతో షూట్ చేసి రకరకాల మాధ్యమాల్లో పెట్టి మీ టాలెంట్ని ప్రూవ్ చేసుకోండి. అంతేగాని ఎమ్మటే వెళ్ళిపోయి సినిమా ఒక్కటే మీ ప్రయారిటీ అనుకోబోకండి. ఏ రంగంలో ఎవరున్నప్పటికీ కూడా మీ ప్రతిభకి తక్కువ ఏం కాదు. చాలామంది యూట్యూబర్సు, కొంతమంది సినిమాల్లో పనిచేసి వేషాలు లేక తిరుగుతున్న ఆర్టిస్టుల కన్నా ఎక్కువ సంపాదిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో పాపులర్ అయినటువంటి ఆర్టిస్టులు కొన్ని టెలివిజన్ సిరీస్లో, కొన్ని వెబ్ సిరీస్లో వేషాల కోసం తిరుగుతున్న వాళ్ళకన్నా ఎక్కువ సంపాదిస్తున్న, పాపులారిటీ కూడా ఎక్కువ ఉంది. కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ కూడా, అంటే భార్యాభర్తలు ఇట్లా, లేదా ఫ్రెండ్స్, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు ఇలా ఉన్నవాళ్ళు కూడా చిన్న చిన్న రీల్స్ చేసి పాపులర్ అయ్యి తర్వాత సినిమా వాళ్ళతో అట్రాక్ట్ చేసి వాళ్ళు పిలిచి వేషాలు ఇచ్చిన వాళ్ళు కూడా మన సమాజంలో బోల్డ్ మంది ఉన్నారు. ప్రతిభ అనేది సోషల్ మీడియాలో నిరూపించుకోవాలనుకుంటే మీరు ఎక్స్పోజ్ కావటమే, మీరు నటించి చూపించటమే మొట్టమొదటి మెట్టు అనే విషయాన్ని తెలుసుకోండి. నేను చెప్పిన విషయాలు మీకు అర్థమైన అనుకుంటాను. మీకు అందుబాటులో ఉన్న అవకాశాలని, నటనా అవకాశాలను ఉపయోగించుకోవటమే ఈ రంగంలో పైకి రావటానికి ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. అలాగే ప్రతి సందర్భంలో కూడా గుర్తుపెట్టుకోండి, డిసిప్లిన్, టైం మేనేజ్మెంటు, కాన్సన్ట్రేషన్. మనం చేయాల్సిన కాన్సన్ట్రేషన్, మనం సాధించాల్సిన మీద గోల్ మీద కనుక కాన్సన్ట్రేషన్ ఉంటే తప్పకుండా ఏ రంగంలోనైనా సాధిస్తాం. నేను చెప్పిన విషయాలు పాటించినట్టయితే అవుతారు. అంతేగాని వెళ్ళిపోయి వేషం వేసామండి, ఎలా వచ్చేసిన అలా ఇలా ఎవ్వరు రారు. ఎవరైనా చెప్పారంటే ఆ మాటలు నమ్మవకండి. అన్ని రంగాల్లో ఉన్నట్టే ఇక్కడ కూడా చాలా కష్టం ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని మీ జీవితంలో ముందుకెళ్ళటానికి ప్రయత్నించండి. మరొక మంచి అంశంతో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా నమస్కారం.